ఆన్లైన్ బెట్టింగ్లకు ఇద్దరు యువకులు బలాట. హైదరాబాద్లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య అట. దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడకండి తమ్ముడు. ఎందుకు ఇది చేస్తున్నారు? దయచేసి అట్టిగా చదువుకున్నాడు అంతే, చదువులేనాడు అంతేనా చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేయబట్టి రోజు ఒక వార్త కథనం వస్తుంది. అప్పుల పాలై ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా నెలకు 1,00,000-2,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా మీరు ₹1,00,000 సంపాదించే మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేసి మీరే 20 లక్షలు అప్పాయి ఇలా కుటుంబానికి దూరమై అప్పుల బాధతో మీరు చనిపోతే ఏం లాభం? ₹1,00,000 జీతంతో ఎంత చక్కగా బతకచ్చు మీరు, ఎంత అందంగా బతకచ్చు మీరు. మిత్రులారా, ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు? ఏమొస్తుంది ఇక్కడ? జస్ట్ వ్యసనం. అదే అంటారు ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ పేకాటలు, ఆ గేమ్ అని ఈ గేమ్ అని చెప్పి డబ్బులు పెట్టడము. బెట్టింగ్ యాప్సే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆన్లైన్లో ఒక్కసారి డబ్బులు ఇట్లా వచ్చినాయని మనం ఆశపడతాం కావచ్చు, కానీ నెక్స్ట్ మళ్ళీ పోవడమే, రావడం అంటూ ఉండదు. ఇదంతా ఒక వ్యాపారం. ఇదంతా 500 వస్తే